నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, యావత్ దేశం మొత్తం కదిలించే విధంగా ఒడిస్సాలో బాలాసోర్ సంబంధించి ఆ ట్రైన్ యాక్సిడెంట్, సరే చాలామంది మృతులు అదంతా నడుస్తుంది. మళ్ళీ ట్రాక్ మొత్తం రెస్టోర్ అయ్యి మళ్ళీ ట్రైన్ కూడా వెళ్ళడం జరిగింది. దీని మొత్తాన్ని అంటే రకరకాల కథనాలు, అంటే పార్టీ పరంగా కొంత కుట్ర ఉందంటున్నారు, కొంతమంది హ్యూమన్ ఎర్రర్ అంటున్నారు, కొంతమంది ఏమో టెక్నికల్ ఎర్రర్ అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారా? అసలు దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకుంటారు? వాస్తవానికి ఇది రాజకీయ కోణంలోకి మలచబడింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగినటువంటి విధానానికి లేదా చనిపోయిన వారి మీద కన్సర్న్ పోయింది. రాజకీయ దాడులకు రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవడంగానే లేదా అధికారంలో కూడా దాన్ని ఆ బాధ్యతను తప్పుకోవడానికి, ఆ బాధ్యతలను దోషులు వేరే వాళ్ళు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏమిటి అంటే వాస్తవానికి ఎలాంటి ప్రమాదం జరిగినా, కుట్ర కోణం నుంచి జరిగిన మాన్యువల్ మనిషి తప్పిదమైనప్పటికీ, టెక్నికల్ తప్పిదమైనప్పటికీ, ఏ అవగాహన రైతు తప్పినప్పటికీ ఒక ఘోర ప్రమాదం జరగడం భారతదేశ చరిత్రలో ఘోర ప్రమాదంలో ఒకటిగా చెప్పబడినట్టుగా రికార్డులో నమోదు కాబోతుంది. గతంలో 1981లో ఒక ట్రైను నదిలో బ్రిడ్జి మించి పడిపోవడం, సుమారు 700-800 మంది చనిపోయారు. అది పెద్ద ప్రమాదం ఇంతవరకు ఉన్నటువంటి రికార్డు ప్రకారం. ఓకే. సో ఇప్పుడు జరిగింది కూడా ఆ తీవ్రత అలా ఉంది. అంటే ఎందుకంటే 3 ట్రైన్లు, అదృష్టం కొద్దిగా ఒకటి గూడ్స్ ట్రైన్ అయి ఉంది, లేదా అది కూడా ప్యాసింజర్ ట్రైన్ అంటే ఎలా ఉండేదో. సో ఇక్కడ ఒక ట్రైన్కు ఇంకొక ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం, అటు తర్వాత ఇంకో ట్రైన్ వచ్చి యాక్సిడెంట్ అవ్వడం, ఒక్కసారిగా ఈ వాస్తవానికి ఏంటంటే రాత్రి వేళ 7:30 కంటే ఆర్తనాదులు, చీకట్లు, ముఖ్యంగా ఏంటంటే రైలు ఇప్పుడు హైవే రోడ్ అనుకోండి, పొడుగు ఎంత దూరం వెళ్ళినా కూడా వీధి లైట్లు, అక్కడక్కడ హోటలు, అది ఏదో ఉంటుంది. ఇక్కడ ట్రైన్కి అలా ఉండే అవకాశం లేదు. నిర్జీవ ప్రదేశంలో ఉంటుంది. గ్రామాలు ఎక్కడో 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆ ప్రదేశంలో యాక్సిడెంట్ అవ్వడం, ఆర్తనాదాలు, ఆ హృదయ విదాకనటువంటి సన్నివేశం వింటుంటే, చూస్తుంటే మనసు అసలు చలించిపోవడం కాక కన్నీటికి నీరు పర్యంతం అవుతుంటుంది. ఇంత జరుగుతున్న దారుణంలో నుంచి ఆ శవాల మీద రాబందులు అలినట్టు ప్రత్యర్థులు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, స్వయంగా అధికార పార్టీ అయితేనేమి, ఇది రైల్వే కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికారులలో ఉన్నప్పటికీ ఇది బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇందులో జరిగిన తప్పిదాన్ని మానవ కోణంలో కాకుండా రాజకీయ కోణంలోకి వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేయడం చాలా విచారకరమైన విషయం. వాస్తవానికి ఇది జరిగింది. ఎందుకు జరిగింది మరి? మళ్ళీ మాన్యువల్ ఎందుకు తప్పు చేశాడు? ఇది కారణం. ఫస్ట్ వన్, మాన్యువల్ ఎందుకు తప్పు చేశాడంటే అక్కడ వినిపిస్తున్నటువంటి ఆ మనిషి సిబ్బంది, వాళ్ళ మనుషులకు, ఆ సిబ్బందికి వర్క్ లోడ్ ఎక్కువ పెరిగింది. ఓకే. వేకెన్సీలు లక్షల కొద్ది వేకెన్సీలు ఉన్నాయి. ఆ టెక్నికల్ సిగ్నల్ వ్యవస్థలో 3 లక్షల పైచిలకు వేకెన్సీలు ఉన్నాయి. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావే, ఎక్కడికి వెళ్ళాయి అవన్నీ? దాంతోపాటు ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేస్తూ సిగ్నల్ వ్యవస్థ నుంచి కానీ, ఇంకా ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్, అంటే ఇక్కడ ప్రైవేటుకును గవర్నమెంట్ వ్యవస్థ మధ్యలో అనుసంధాన మార్పిడి వల్ల ఇక్కడ వ్యత్యాసం ఉండడం, లేదా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడం జరిగినట్టుగా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఆయన మాన్యువల్ తప్పిదం ఏంటి అంటే వర్క్ లోడ్, ఆ సిబ్బంది కూడా మనం అనడానికి వీల్లేదు. ప్లస్ ఆయన కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, నిద్రపోయి ఉండవచ్చు. ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే వాడు నిద్రపోయాడని ఏదో చెప్తున్నారు. లేదు మాకు సిగ్నల్ రాంగ్ ఇచ్చారని అతను చెప్తున్నాడు. మాకు గ్రీన్ మళ్ళీ రెడ్ పడింది, ట్రాక్ చేంజ్ అయ్యి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడింది, ఇది మేము తెలుసుకునే లేపే మళ్ళీ పడడం, యాక్సిడెంట్ అవ్వడం, అయినా 2 నిమిషాలకు ఇంకొక ట్రైన్ వచ్చి దాని నుంచి మళ్ళీ పడడం జరిగిందంటే అయితే మానవీయత అవగాహన లోపమైనప్పటికీ ఈ కన్ఫ్యూజనెస్ ఎందుకు ఇచ్చిందంటే వర్క్ లోడ్ ఎందుకు ఉందంటే సిబ్బంది లోప్యత. ప్లస్ సిబ్బంది ఉద్యోగాలు ఎట్టిపోతున్నాయి. ఇచ్చిన మాట ఏంటి అంటే మళ్ళీ ఆయన అంటాడు, మేము మిర్చి బండి చాయ్ వాళ్ళ లెక్కల ఆయన చెప్తుంటాడు. సో ఈ బాధ్యతను తప్పించుకుంటారు. ఇదంతా తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీంట్లో ఉగ్రకోణం లేకపోలేదు, ఉగ్రకోణం నుంచి ఆలోచిస్తూనే ఉండడం అనేది బాధ్యతారహితం. అంటే ఎందుకంటే ఏ ఉగ్రవాదుల చర్య ఇందులో ఉందని అనుకోవడానికి వీలు లేదు. సో ఇదేంటి ఎట్టొచ్చి ఇక్కడ తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉగ్రకోణం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. లేదు, తన టెక్నాలజీ. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కవచ్ అని ఒక టెక్నాలజీ సిగ్నల్ వ్యవస్థను ప్రవేశపెట్టాము, భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టాము, ఇక యాక్సిడెంట్ అనేది జరగదు అని పబ్లిసిటీ బాగా ఇచ్చి తీరా యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళలేదు, ఇక్కడ ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు మేము అంటున్నారు. అంటే మరి ఎక్కడ చేశారు వాళ్ళు? ఎన్ని చేశారు అంటే ఇక్కడ ప్రారంభోత్సవాలే చేసుడు, ఫోటోలు దిగుడు, పబ్లిసిటీ చేసుడు, ఇంకా ఇవన్నీ కూడా రైల్వేలో రావాల్సిన చాలా ఉన్నాయి. వాస్తవానికి వేగంగా వెళ్ళే ట్రైన్లు వందే ట్రైన్లను పెడుతున్నారు, సంతోషమే.
కానీ మన ప్యాసింజర్ కామన్ మ్యాన్ వెళ్ళే ప్యాసింజర్స్ ఇంకా చాలా షార్టేజ్ ఉంది. ఇది టాప్లో ఎక్కి ప్రయాణించడం కానీ లోకల్ ట్రైన్లో కానీ ఇంకా ఉంది. అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా పబ్లిసిటీ కోసం వందే అనే ఒక టైటిల్ని ఆ సెంటిమెంట్ని వాడుకుంటూ పబ్లిసిటీ చేసుకోవడం ఈరోజు ప్రజల్లోంచి రివర్స్ వస్తుంది. ఈ రివర్స్ని ప్రజల్లో తిరుగుబాటుని అణచివేయడానికి కుట్రకోణం అనేది కాపాడుకోవడానికి వాళ్ళ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా సిబ్బంది ఎవరు మాట్లాడట్లేరు, ఎవరు బయటికి రావట్లేరు, ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో కూడా లిస్ట్ ఇవ్వట్లేరు, ఎవరు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అంటే అక్కడ ఏం జరిగిందో అనే గోప్యతను పాటిస్తున్నారు. అప్పుడు అనుమానం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ జరిగింది తప్పు ఏంటంటే సిగ్నల్ వ్యవస్థలో తప్పు జరిగి ఉండవచ్చు. ప్రాథమిక సమాచార ప్రకారం ఉంది, మనకు జరిగిన యాక్సిడెంట్ తీరు ప్రకారం కూడా సిగ్నల్ వ్యవస్థ, ఆ సిగ్నల్ ఇచ్చే మాన్యువల్ వ్యవస్థ సిబ్బందితో పొరపాటు జరిగి ఉండవచ్చు. అది ఒప్పుకోకుండా దీన్ని మళ్ళీ కుట్ర కోణమని, విదేశీ కోణమని, ప్రతిపక్షాల కోణమనో లేదా టాడా ఐఎస్ఐ కోణమని చెప్తారేమో, చెప్పలేము. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా లేకపోతే ప్రతిపక్షాలు కూడా అదే అస్త్రాన్ని తీసుకుంటున్నాయి కదా. ఖచ్చితంగా దీంట్లో మానవ తప్పిదం ఉందని చెప్పకుండా రాజకీయ పరంగా మాత్రమే దీన్ని కూడా చూస్తున్నాయి. అది కూడా తప్పే కదా. ఒక పక్కన తీసుకున్నట్లయితే అదే కదా నేను ప్రతిపక్షాలు కూడా తప్పే ఉందని నేను అధికార పార్టీని ఒక్కటి ప్రశ్నించట్లేదు. ప్రతిపక్షాలు కూడా అక్కడ జరిగిన తప్పిదంగా చూడండి, ఎవరన్నా జరిగితే ఇక్కడ ప్రశ్నించండి. జ్ఞానంలో జరిగింది లేదా సిగ్నల్ వ్యవస్థ తప్పు జరిగింది, మీరు సిగ్నల్ వ్యవస్థ ఎందుకు అప్డేట్ చేయలేదు అట్లా ప్రశ్నించవచ్చు, తప్పు లేదు. కానీ కుట్ర మీరు దాన్ని వేరే రకంగా రాజకీయంగా వాడుకోవాలని కోసం కానీ చూస్తే అది ఇక వాళ్ళు రాజకీయం చేస్తే ఇక మనం ఏం చేయలేం. ఓకే సరే, ఇదే డీరైల్కి సంబంధించి మళ్ళీ ఇవాళే అదే ఓడిస్తారు, మళ్ళీ ఇంకో చోట ఇంకొక ట్రైన్ది డీరైల్ అయింది, ఇంకో గూడ్స్ రైలు. దాని మీద అంత ఇది రావట్లేదు, ఎందుకంటే అక్కడ ఎటువంటి మనుషులు చచ్చిపోవడం కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది కాబట్టి దీన్ని రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? జనరల్గా నష్టంగానే చూడాలి. ప్రాణ నష్టం కాకపోతే మనం మనిషి నిండు జీవితం కాబట్టి మనం దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మనం కొనలో చూస్తారు యాక్సిడెంట్ అయినా ఏ తప్పిదైనా వాడుకుంటారు ప్రతిపక్ష పార్టీ. సరే అది ఎలాంటి నష్టమైనప్పటికీ మనుషులు చనిపోయారు కదా, 300 మంది పైచిలుకు చనిపోయారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో రైల్వేలో గతంలో ఒక రూల్ ఉండేది, ఇలాంటి ఏమైనా జరిగినా కూడా టికెట్ తీసుకునే వాళ్ళకి ఎక్స్గ్రేషియా రాకపోవడాలు కానీ అలాంటి ట్రీట్మెంట్ చేయలేకపోవడాలు జరుగుతుండేది. కానీ గతంలో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇందులో చాలా మంది కూడా టికెట్ లేని వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ టికెట్ ఉన్నా కూడా యాక్సిడెంట్లో ఎక్కడో మిస్ అవ్వడం, జోబులో ఉండొచ్చు, బ్యాగే మిస్ అయి ఉండొచ్చు, సంథింగ్ అయినా కూడా వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇచ్చడం కానీ అది అధికారికంగా కూడా ప్రకటించారు. టికెట్ కన్సర్న్గా చేయట్లేమని కూడా వాళ్ళు అధికారికంగా నేను చెప్పినట్టుంది. అది ఓకే. సో అంటే ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ ఎర్రర్స్ కావచ్చు, జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను పొలిటికల్ పార్టీస్ యొక్క స్టాండ్ ఎట్లా ఉంటుంది, లేకపోతే రైల్వేస్ యొక్క స్టాండ్ ఎట్లా ఉంటుంది? వాస్తవానికి దురదృష్టవశాత్తు ప్రతి వ్యవస్థలో రాజకీయం చొరబడింది. మన ఈ దేశంలో ఇప్పుడు సిస్టంలో ఒక దేవాలయ కమిటీ ఏర్పడాలన్నా రాజకీయ కమిటీగానే ఉంటుంది, కానీ దేవాలయ భక్తాశ్రయుల కమిటీ కాదు అది. సో ఇక రైల్వేలో కానీ చివరాఖరికి మనం చెప్పొద్దు, ఇక్కడ న్యాయ వ్యవస్థలో కూడా రాజకీయాలు ప్రమేయాలు, వాళ్ళ ప్రమోషన్ విషయంలో కానీ రాజకీయ జోక్యాలు, వాళ్ళ నియామకాలు కూడా ఈ మధ్య రాద్ధాంతం జరుగుతుంది. ఇవన్నీ కూడా వ్యవస్థలో రాజకీయం జరగబడినప్పుడు ఇక రాజకీయమే జరుగుతుంది. అంటే ఇక్కడ జరగాల్సిన ప్రజల శ్రేయస్ కాదు, రాజకీయ ఎత్తుగడలు వాళ్ళ ప్రయోజనం గురించే చూస్తుంటారు. వాస్తవానికి ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఆ సిగ్నల్ వ్యవస్థ లోపం ఏంటి, అప్డేట్ ఎలా చేసుకోవాలి, సిబ్బందిని ఎందుకు పెంచలేదు, వాళ్ళ జీతాలు పెంచండి, వాళ్ళ వెల్ఫేర్ పెంచండి, ఇంకా సిబ్బందిని పెంచండి, ఇలా జరగాలి చర్చ. అది పోని వాళ్ళనే ఇది కుట్ర ఉందనో లేదంటే మీరే చేశారనో లేకపోతే ఇంకో రకంగా విమర్శించడం అనేది రాజకీయంగా వాడుకుంటున్నారు. ఓకే, మరో పక్కన 51 గంటల్లోనే మొత్తం ట్రాక్ మొత్తం రిస్టోర్ చేసి పునరుద్ధరణ చేసి మళ్ళీ ట్రైన్ వెళ్ళిన వీడియో ఒకటి ఎవరైతే రైల్వే మినిస్టర్ పెట్టారో వైష్ణవ్ గారు, అంటే ఒక మా తప్పిదంగానకైతే మళ్ళీ మేము ఇట్లా ఎందుకు చేస్తాము, సహాయక చర్యలు కావచ్చు, ఈయన 3 రోజుల నుంచి ఆయన అక్కడే ఉండడము, మొత్తం పర్యవేక్షించడము, మళ్ళీ అది చేయం కదా అని చెప్పేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు అంటున్నమాట. దాన్ని ఎట్లా తీసుకోవాలంటారు? వాస్తవం ఆయన తప్పిదమైనా చేయాల్సిందే, ఆయన తప్పిదం కాదన్నా చేయాల్సిందే, ఆయన చేయకుండా ఇంకోరేం చేయాల్సిందే. సో అంటే గతంలో కన్నా ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది. ఒక రోజుల్లో ఒక రాయి తీయాలంటే మనుషులే తీయాలి, తాళ్ళు కట్టి తీయాలి. బుల్డోజర్లు వచ్చాయి, పెద్ద పెద్ద బుల్డోజర్లు వచ్చాయి, ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది ఆటోమేటిక్గా. సో 51 అవర్స్లో కానీ ఇంకా 20 అవర్స్లో చేసినా, ఇంకా 70 అవర్స్లో చేసినా కూడా చేసినందుకు సంతోషమే. అదే వాళ్ళ ప్లస్ ఎసెట్ అయితే కాదు, వాళ్ళు గొప్పగా భుజాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. జరిగిందా ఏదైనా తన ఏదైనా
చెప్పదలుచుకుంటే జరిగిన సంఘటనకు పాశ్చాత్తపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే గతంలో ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు లాహుర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రిజైన్ చేశారు. అవును. సో అలాంటివన్నీ తలుచుకున్నప్పుడు కొంచెం సిగ్గుపడాలి లేదా కొంచెం ఒక రకంగా సమయం పాటించాలి. సో దీనిపైన మరొక వాదన వినిపిస్తుంది, రిజైన్ చేస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. సరే, అది ఎంతవరకు కరెక్ట్ అంటే నైతిక బాధ్యత వహించడం ఎంతవరకు కరెక్ట్ అయినప్పటికీ కూడాను రిజైన్ చేస్తే, రాజీనామా చేస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఆ సంఘటన పునరావృతం కాకుండా ఉంటున్నది మరో ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్న ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేదా ఒక పార్టీ అంటే ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పాలంటే ఒక బీజేపీ పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న, ఇక్కడ అధికారంలో లేదు ప్రతిపక్ష పార్టీ, మరి ఇక్కడ కూడా తను చాలా సందర్భంలో రిజైన్ చేయమని అడిగింది, చాలా సందర్భంలో చాలా విషయాల్లో అడిగింది. నిన్న టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్లో మన కేటీఆర్ గారిని రాజీనామా చేయమని అడిగారు. అసలు విద్యాశాఖ మంత్రి కాదు, రిక్రూట్మెంట్ కాదు, ఆయన అడిగినారు. మరి ఒకవేళ నిజంగా ఆయన అన్నట్టు నిజమేనా, మరి కేటీఆర్ రిజైన్ చేస్తే పోయిన ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళ పేపర్ లీకేజ్ ఆగుతుందా, లేదా ఇంకేమైనా జరుగుతుందా? అది కాదు కదా నైతిక బాధ్యత. అడగడం తప్పులేదు. ఆయన నిజంగా చేస్తారా చేయడం వేరే విషయం. దీంతో పాటు కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదాన్ని కూడా ఈ సందర్భంగా చర్చలోకి తీసుకొస్తున్నారు. అక్కడక్కడ ఆ రోజు ఆయన చేయలేదని, లేదా ఆ రోజు పరామర్శించలేదని, అసలు ఆ కొండగట్టు దానికి దీనికి పొంతం లేదు. ఎందుకంటే సిగ్నల్ వ్యవస్థ ఆధారపడింది కాదు, సిబ్బంది మీద వ్యవస్థ పడింది కాదు. అది ప్రమాదమే. ఒకవేళ బాధ్యత వహించాల్సింది అధికారులు ఉన్న అధికారులే కానీ లేదా పార్టీ వాళ్ళని బాధ్యత తీసుకోవాలి, అధికంగా కూడా తీసుకోవాలి. సో అది వాళ్ళు తీసుకునే ఉదయాన్ని బట్టి ఉంటుంది నైతిక బాధ్యత. ఆ రోజు లాహుర్ శాస్త్రి గారు అరే నా పరిధిలో జరుగుతున్నప్పుడు నేను బాధ్యత వహిస్తా అయ్యో అనిపించింది. ఆయన తీసుకున్నాడు, అలా తీసుకున్నట్టు చేశాడు. లేదా స్వయంగా వాళ్ళే స్కామ్ చేసి, వాళ్ళే పడేసి, వాళ్ళ తప్పిదాల వాళ్ళు ఇప్పుడు నేను చూశాను. మళ్ళీ నిన్న ఒక బ్రిడ్జ్ కూలిపోయింది, రెండోసారి కూడా కూలిపోయింది. అరే నా పర్యవేక్షణలో కూలింది కదా, ఆయన తనకు తాను రిజైన్ చేస్తే హోందాగా ఉంటుంది. నేను గులగొట్టైనా, నేను ఇంట్లో ఉన్నాను కదా, గాలి కూలిపోయింది, గాలిని అరెస్ట్ చేయండి వాళ్ళు వాదిస్తున్నారు. సో వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటే అదేంటంటే ఇది రాజకీయం చేస్తున్నారు. ఓకే, అంతా రాజకీయ కోణంలో చూస్తున్నారు. సో అంటే ప్రకృతి పరంగా దాన్ని కాకుండా రాజకీయ పరంగా చేయకూడదు అంటారు మీరు? అసలు ఏమన్నా ప్రజల కోసం ఏమన్నా చేయండి, ప్రజలకు ఉపయోగంగా మార్చుకోవాలి. కానీ నీకు ప్రత్యర్థి, నేను ప్రత్యర్థిని ఇవ్వాలి, నేను అధికారులు ఉంటే నీ మీద దుమ్ము పోస్తా, నువ్వు ఉంటే నా మీద పోయి, ఇదే కాదు కదా జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.